హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ముఖ్యంగా టవర్ ఫ్యాన్ అనేది ఆన్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి టాప్ పొజిషన్లో ఒక సౌండ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకు ఒక కిచ్ కిచ్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క సౌండ్ అనేది కొంత సమయం తర్వాత అలా పెరుగుతూ మనకి ఒక వైబ్రేషన్ అనేది కానీ, లేదా మనకి ఈ యొక్క టవర్ ఫ్యాన్ స్పీడ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే పూర్తిగా మనకి ముందు అంటే ఆన్ చేసినప్పుడు ఉన్నంత స్పీడ్ అనేది రాను రాను మనకి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఎయిర్ కూడా తగ్గిపోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇది ఒక జీసీ ఫ్యాన్ అనమాట. దీన్ని ఆన్ చేసినప్పుడు ముందుగా మనకి స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొంత సమయం తర్వాత రాను రాను మనకి ఒక కిచ్ కిచ్ సౌండ్ అనేది వస్తూ పూర్తిగా మనకి ఎయిర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఈ విధంగా ఆన్ చేసినప్పుడు మనకి ఫుల్ స్పీడ్ ఎయిర్ అనేది రావడం జరుగుతుంది. ఇలా కొంత సమయం అంటే ఒక 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా మనకి ఫ్యాన్ అనేది స్లో అయిపోవడం గాను, అంతేకాకుండా ఎయిర్ కూడా బాగా తగ్గిపోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కంప్లైంట్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఈ యొక్క టవర్ ఫ్యాన్ ఇప్పుడు పూర్తిగా ఓపెన్ చేసి దీన్ని రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా మొదటిసారిగా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒకసారి దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి ఈ యొక్క కంప్లైంట్ని రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా ఇప్పుడు బాడీ స్క్రూలు అనేవి ఓపెన్ చేయడం జరిగింది. ముందుగా మనం ఈ యొక్క ఫ్రంట్ కవర్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. మీరు చూడొచ్చు, మనకి పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఇదైతే మనకి మెయిన్ బ్లోయర్ అనమాట. ఈ యొక్క బ్లోయర్కు మనకి రెండు వైపులా మనకి బుష్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు చూసినట్లయితే మనకి మోటార్లో బుష్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టాప్లో ఒక సాఫ్ట్ అనేది ఇచ్చి దానికి కూడా మనకు ఒక బుష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎక్కువ శాతం మనకి మోటార్ అనేది పట్టేసినప్పుడు లేదా మోటార్లో బుష్లో ప్రాబ్లం అయినప్పుడు మనకి కిచ్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు మనకి యొక్క రోటర్ టాప్లో ఉండే సాఫ్ట్ యొక్క బుష్ కూడా మనకి కొన్నిసార్లు పాడైతే అవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, మనకి ఈ విధంగా టాప్ సైడ్ ఒక బుష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క బుష్ ప్లేట్ దానికి బెడ్డింగ్ బూట్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంటే పూర్తిగా మనకి రబ్బర్ బూట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు మనకి యొక్క సాఫ్ట్ అనేది అరిగిపోయినప్పుడు కానీ, లేదా బుష్ అనేది కూడా అరిగిపోయినప్పుడు మనకి హెవీగా వైబ్రేషన్ కానీ, లేదా కిచ్ కిచ్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొంత సమయం తిరిగిన తర్వాత ఓవర్ హీట్ అయిన వల్ల మనకి పూర్తిగా బుష్ అనేది పట్టేయడం వల్ల మనకి ఈ యొక్క రోటర్ అనేది స్లో అవడం జరుగుతుంది. అంటే పూర్తిగా మనకి ఎయిర్ కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఈ యొక్క బుష్ని చేంజ్ చేసుకోవడం కానీ, లేదా ఈ యొక్క సాఫ్ట్ని కూడా కొన్నిసార్లు చేంజ్ చేయవలసి అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, మనకి ఈ విధంగా చేంజ్ చేసుకోవడానికి ముందుగా ఈ యొక్క ప్లేట్ అనేది మనం ఓపెన్ చేయవలసి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఈ యొక్క ప్లేట్లో పూర్తిగా ఒక రబ్బర్ బూట్లు అనేవి రెండు సైడ్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సెంటర్లో బుష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క ప్లేట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి పూర్తిగా రెండు వైపులా రెండు రబ్బర్ బూట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క బూట్లు కూడా మనకి కొద్ది రోజుల తర్వాత అంటే కొంత సమయం తర్వాత మనకి పూర్తిగా పాడైతే అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్లేట్లో మనకు ఒక బుష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మోడల్స్లో మనకి ప్లాస్టిక్ బుషెస్ కూడా రావడం జరుగుతుంది. నార్మల్గా చూసినట్లయితే మనకి దీంట్లో మెటల్ బుష్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క సాఫ్ట్ అనేది మీరు చూడొచ్చు, మనకి ఈ యొక్క రోటర్కు సాఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ శాతం ఈ యొక్క సాఫ్ట్ కూడా మనకి అరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ మనం ఒక చిన్న ట్రిక్ అనేది ఉపయోగించినట్లయితే ఈ యొక్క సాఫ్ట్ని కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ యొక్క కీతో ఒకసారి రోటర్ని పూర్తిగా ఓపెన్ చేసి అయితే చూద్దాం. అంతేకాకుండా ఓపెన్ చేసిన తర్వాత మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనకి మోటార్లో ఉండే బుస్సులు కూడా పాడైనప్పుడు కూడా మనకి సౌండ్ అనేది రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి కింద వైపు నుండి సౌండ్ అనేది రావడం జరుగుతుంది. కానీ మనకి ఈ యొక్క టవర్ ఫ్యాన్లో మనకి టాప్ సైడ్ నుండి పూర్తిగా సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా ఒకసారి ఈ యొక్క కీతో మనం ఈ యొక్క స్క్రూని ఓపెన్ చేసి రోటర్ అనేది బయటికి ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. మీరు చూడొచ్చు, మనకి మోటార్ అయితే పర్ఫెక్ట్గా
ఉందన్నమాట. మనకి మోటార్లో ఎటువంటి కంప్లైంట్ అయితే కనిపించలేదు. మనకి గాడి కూడా కరెక్ట్గా ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి మనం రోటర్ని రెండో వైపు గమనించినట్లయితే మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ ఒక సాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ యొక్క సాఫ్ట్ అనేది పూర్తిగా ఒక సైడ్ అరిగిపోవడం అయితే జరిగింది. మీరు గమనించవచ్చు, మనకి ఒకవైపు పూర్తిగా అరిగిపోవడం జరిగింది. అందువల్ల కూడా మనకి పూర్తిగా వైబ్రేషన్ కానీ లేదా సౌండ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొంత సమయం తిరిగిన తర్వాత ఈ యొక్క సాఫ్ట్ అనేది పూర్తిగా పట్టేయడం అయితే జరుగుతుంది. కొన్ని మోడల్స్లో మనం చూసినట్లయితే ఈ యొక్క సాఫ్ట్ అనేది చేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ 4 స్క్రూతో ఒక ప్లేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ యొక్క మోడల్లో రోటర్లో చూసినట్లయితే ఇది పూర్తిగా ఫిక్స్డ్ రోటర్ అనమాట. అంతేకాకుండా దీన్ని పూర్తిగా కట్ చేసి తీసి మనం కొత్తగా అడ్జస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే కాకపోతే ఈ యొక్క బుష్ అనేది చేంజ్ చేసిన తర్వాత మనం ఈ యొక్క రోటర్ ప్లేస్ని అనేది మనం మార్చుకున్నట్టయితే మళ్ళీ కొత్త రోటర్లా యూజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ యొక్క సాఫ్ట్ ఒక వద్ద మనకి అరగడం అయితే జరిగింది. కాస్త దీన్ని అడ్జస్ట్ చేసుకున్నట్లయితే, అంటే పైకి కానీ లేదా కిందకి మనం అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ యథావిధిగా ఈ యొక్క రోటర్ అనేది ఎటువంటి సౌండ్ లేకుండా మనకి తిరగడం అయితే జరుగుతుంది. ముందుగా ఈ యొక్క బుష్ అనేది మనం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క బుష్ అనేది ఓపెన్ చేయడానికి మీరు చూడొచ్చు, మనకి ఇటువైపు 4 స్క్రూస్ అనేవి ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఒక బుస్సు, దాంతోపాటు ఒక ఆయిల్ సీల్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క రెండింటిని మనం చేంజ్ చేసుకొని కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు గమనించవచ్చు, మనం ఈ యొక్క కొత్త బుష్ అనేది కూడా మనం ఈ విధంగా సిట్టింగ్ చేసినప్పుడు మనకు షేకింగ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా కాస్త మనం ప్లేస్ అనేది అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి సౌండ్ లేకుండా, ఎటువంటి వైబ్రేషన్ లేకుండా చక్కగా దీన్ని సిట్టింగ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ బుష్ అనేది చేంజ్ చేసి అయితే చూద్దాం. మీరు చూడొచ్చు, ఈ బుష్ అనేది ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ 4 స్క్రూస్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క 4 స్క్రూని పూర్తిగా మనం ఓపెన్ చేసినట్లయితే మనకి బయటికి బుష్ అనేది రావడం జరుగుతుంది. ముందుగా దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. దీంట్లో మనకి బుష్ అనేది కదలకుండా ఉండడానికి ఒక స్ప్రింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క స్ప్రింగ్ అనేది మనకి పూర్తిగా బయటికి ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, ఈ యొక్క స్ప్రింగ్ అనేది పూర్తిగా మనకి బుష్ని ఎటువంటి షేక్ లేకుండా పట్టడానికి అయితే ఉపయోగం అయితే పడుతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, మనకి కరెక్ట్గా సిట్టింగ్ అనేది టాప్లో సిట్టింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క ఆయిల్ సీల్, దాంతోపాటు ఈ యొక్క బుష్ అనేది మనం కొత్తగా ఇన్స్టలేషన్ అనేది చేద్దాం. ముందుగా దీన్ని ఒకసారి క్లీన్ చేసుకొని ఈ యొక్క బుష్ అనేది కరెక్ట్గా సిట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క బుష్ అనేది కరెక్ట్గా సిట్టింగ్ అవ్వడానికి ఒక గాడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఈ యొక్క ఆయిల్ సీల్ అనేది కరెక్ట్గా చుట్టువైపులా సిట్టింగ్ అయినట్టు మనం సిట్టింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా సిట్టింగ్ అయిన తర్వాత మనం కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి ముందుగా ఈ యొక్క రింగ్ అనేది కరెక్ట్గా సిట్టింగ్ చేసి మళ్ళీ యథావిధిగా టాప్ ప్లేట్ అనేది బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. మొత్తం యొక్క 4 స్క్రూలు కూడా ఫుల్ టైట్గా ఉండేటట్టు మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఈ విధంగా మనకి కరెక్ట్గా సిట్టింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బుష్ దానిపైన ఈ యొక్క స్ప్రింగ్ అనేది సిట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ యొక్క 4 స్క్రూలు కూడా మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క స్క్రూలు అనేవి బిగించేటప్పుడు ఫుల్ టైట్గా ఉండేటట్టు మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మనకి బ్లోయర్ అనేది తిరిగేటప్పుడు వైబ్రేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం కరెక్ట్గా ఈ యొక్క స్క్రూల్ని మనం పూర్తి టైట్గా బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. మనం దీన్ని బిగించేటప్పుడు ఈ యొక్క రింగ్ అనేది కాస్త మనకి ఇబ్బంది కలిగించడం అయితే జరుగుతుంది. దాన్ని కరెక్ట్గా మనం ప్రెస్ చేసి పట్టి పూర్తిగా ఈ యొక్క స్క్రూలు బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. బుస్సు అదేవిధంగా మనం ఈ యొక్క ఆయిల్ సీల్ అనేది మనం సొంతంగా మనకి మెకానిక్ అనేది అవసరం లేకుండా సొంతంగా బిగించుకోవచ్చు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు పూర్తిగా బుష్ అనేది షీటింగ్ అయితే అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒకసారి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ని మనం పెట్టి బుష్ అనేది కరెక్ట్గా మూవ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసి మనం కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆయిల్ అనేది మనకి పూర్తిగా బ్లోయర్ అనేది తిరిగేటప్పుడు ఎటువంటి సౌండ్ కానీ అదేవిధంగా బుష్ అనేది పట్టకుండా మనకు ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఈ ఆయిల్ అనేది మనం ఎక్కువగా మనకి
మనకి ఇంజిన్ ఆయిల్ కానీ లేదా మిషన్ ఆయిల్ అనేది మనం కాస్త అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుగా ఈ విధంగా మనం ఆయిల్ అనేది చుట్టుపక్కల మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి పూర్తిగా మరి బుష్ అనేది పట్టకుండా ఎక్కువ కాలం మనకి పనిచేయడం అయితే జరుగుతుంది. ఆయిల్ అనేది అప్లై చేసేటప్పుడు పూర్తిగా మొత్తం ఆయిల్ సీల్ అనేది తడిచేటట్టు మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలా అయితే మనకి ఎక్కువ కాలం మనకి సాఫ్ట్ అనేది పట్టకుండా, అదేవిధంగా ఎటువంటి సౌండ్ లేకుండా మనకి బ్లోయర్ అనేది తిరగడం జరుగుతుంది. మీరు చూడొచ్చు పూర్తిగా ఆయిల్ అనేది అప్లై చేయడం జరిగింది. మనకి ఆయిల్ అనేది ఏమాత్రం బుష్లో ఉండేటప్పుడు కాస్త నీట్గా క్లీన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా క్లీన్ చేసి మొత్తాన్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఈ యొక్క బ్లోయర్లో సిట్టింగ్ అయితే చేద్దాం. మనకి బుష్ అనేది మీరు చూడొచ్చు. మనకి బుష్ అనేది ఇక్కడ పూర్తిగా మనకి అరిగిపోవడం అయితే జరిగింది. అంటే బుష్ అనేది ఈ యొక్క ప్లేస్లో సిట్టింగ్ చేసినట్లయితే మళ్ళీ మనకి సౌండ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకు మనం ఈ యొక్క సాఫ్ట్ని కాస్త పైకి కానీ లేదా కింద వైపు బుష్ అనేది సిట్టింగ్ ఉండేటట్టు మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి టాప్లో ఉండేటప్పుడు మనకి షేకింగ్ అనేది రావడం జరుగుతుంది. కాస్త మనం కిందకి జరుపుకున్నట్లయితే మనకి ఎటువంటి షేకింగ్ అనేది లేకుండా మనకి ఫిట్టింగ్ అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్గా ముందుగా మోటార్లో సిట్టింగ్ చేసి తర్వాత ఈ యొక్క టాప్ ప్లేట్ అనేది సిట్టింగ్ అయితే చేద్దాం. మీరు చూడొచ్చు మనకి ఈ యొక్క హోల్ అనేది కరెక్ట్గా సాఫ్ట్ హోల్కు సమానంగా ఉండేటట్టు చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో వైపు అంటే మనకి టాప్ పొజిషన్లో ఈ యొక్క బుష్ని కరెక్ట్గా సిట్టింగ్ చేసి మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుగా రెండు వైపుల యొక్క రెండు స్క్రూస్ని మనం ఫుల్ టైట్గా ఉండేటట్టు బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు మీరు రెండు వైపులా స్క్రూస్ అనేవి బిగించడం జరిగింది. అంతేకాకుండా ముందున్న ప్లేస్లో ఈ విధంగా మనం ఈ యొక్క రోటర్ని పెట్టినట్లయితే మనకి షేక్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా సౌండ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం మనం కాస్త పైన ఉండే సాఫ్ట్ యొక్క ప్లేస్ అనేది మనం మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా స్క్రూ అనేది బిగించిన తర్వాత మనం సాఫ్ట్ యొక్క ప్లేస్ని కాస్త పైకి జరిపి మనం బిగించుకున్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బ్లోయర్లో ఉండే సాఫ్ట్ అనేది పూర్తిగా టాప్ సైడ్ మనకి పూర్తిగా అరిగిపోవడం జరిగింది. అది కాస్త పైకి పెట్టి మనం బిగించి పూర్తిగా బ్లోయర్ మెయిన్ స్క్రూని ఫుల్ టైట్గా చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోటర్ అనేది తిరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా జరగడం వల్ల మనకి బుష్లో కరెక్ట్గా సాఫ్ట్ అనేది టైట్గా తిరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మెయిన్ స్క్రూని మళ్ళీ యథావిధిగా ఫుల్ టైట్గా చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు మనకి ఎటువంటి షేకింగ్ కానీ అదేవిధంగా ఎటువంటి సౌండ్ కూడా రావడం లేదు, మీరు గమనించవచ్చు. ఇంతకుముందు మనకి బ్లోయర్ అనేది అటువైపు ఇటువైపు కాస్త మనకి షేకింగ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మాత్రం మనకి ఎటువంటి షేకింగ్ అనేది రావడం అయితే లేదు. అంటే పూర్తిగా మనకి సిట్టింగ్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా మళ్ళీ ఈ యొక్క బాడీ స్క్రూలన్నీ బిగించిన తర్వాత ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. మనకి కరెక్ట్గా సౌండ్ అనేది వస్తుందా లేదా వైబ్రేషన్ అనేది వస్తుందా ఒకసారి మనం గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా మనకి టవర్ ఫ్యాన్ అనేది బాడీ స్క్రూలన్నీ కూడా మనం బిగించుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం మనకి ఏ విధంగా పనిచేస్తుందో అనేది మనం గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ చేసినప్పుడు మనకి ఎటువంటి వైబ్రేషన్ అనేది లేదు. అదేవిధంగా ఎయిర్ కూడా మనకి పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఎటువంటి సౌండ్ కూడా రావడం అయితే లేదు. ఈ విధంగా మనకి టవర్ ఫ్యాన్లో టాప్ సైడ్ అనేది సౌండ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క సాఫ్ట్ అనేది ముందుగా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క బుష్ కూడా మనం చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఆయిల్ సీల్ అనేది కరెక్ట్గా ఆయిల్ కూడా మనం వేసుకోవాల్సి అయితే ఉంటుంది. కొన్నిసార్లు మనకి బుష్ అనేది అందుబాటులో లేనప్పుడు కాస్త ఆయిల్ అనేది చేసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు మనం టవర్ ఫ్యాన్ అనేది సౌండ్ లేకుండా రన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనం యొక్క బుష్ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా మొదటిసారిగా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.